కేశ్ ప్రసాద్ గారు, హర్షారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారనే చర్చ అయితే నడుస్తోంది. ఆయన విదేశీ పర్యటన తర్వాత ఆమెతో చర్చించి, వాళ్ళ పాపతో, పెద్ద పాపతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ రాజకీయ రంగ ప్రయత్నం చేస్తే కడప నుంచి ఆమె పోటీ చేస్తారు, ఎంపీగానే జరుగుతుంది. అసలు ఇప్పుడే వస్తారా ఆమె రాజకీయాల్లోకి? ఇప్పుడు తెలుగుని మాడతారండి, తెలివితేటలు ఎక్కడ పోయి ఏడపడితే రాసేస్తే అయిపోతుంది అంటారు. శుభ్రంగా ఆడపిల్ల, ప్రపంచంలో ఎవరు లేని స్థాయి ఒక 50 మంది ఇండియా వరల్డ్ వైడ్ సెలెక్ట్ అయితే అందులోంచి ఒకే ఒక్క బంగారు తల్లి వెళ్ళి అక్కడ ఆ స్థాయి కలిగి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఆవిడని అప్రిషియేట్ చేశారు ఆ అమ్మాయికి ఉన్న సామర్థ్యాన్ని. ఇప్పుడు 10 లక్షలు ఎంతో జీతంతో ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తుంది ఆ పాప. ఎవరికైనా సరే ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో, ఎందుకు క్రియేట్ అవుతుందన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఉదాహరణకి షర్మిల గారు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి తదనంతరం చేశారు జైలుకి వెళ్ళినప్పుడు. ఆవిడకి ఏమైనా ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఏమైనా ఇచ్చారా? లేదు. ఇది వాళ్ళ ఫ్యామిలీ లెగసీ అన్నది ఎందుకు ఆలోచించట్లేదు? అయితే విజయమ్మ గారిని ఆ రోజు వైజాగ్లో నిలబెట్టరు, తర్వాత 150 గెలిచినప్పుడు ఆవిడని ఎందుకు నిలబెట్టలే? నిలబెట్టచ్చు కదా. అంటే ఒక పర్పస్ని ఒక విధంగా అట్రిబ్యూట్ అయినప్పుడు జస్టిఫికేషన్స్కి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇనిషియేషన్స్ ఎట్లా కనబడుతున్నాయి అన్న దగ్గర ఒక పాలిటిక్స్లో ఒక ఏరా స్టార్ట్ అయినప్పుడు ఒక అడుగు ముందుకు పడడానికి స్టేట్ పాలిటిక్స్లో ఆయన ప్రజెన్స్ ఎలా, ఆ రోజు ఆయన ఎంపీ రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఆ ప్రజెన్స్ని నేను ఎంపీ రాజీనామా చేసి ఎమ్మెల్యే నిలబెడతానని కాదు కదా, ఆ లెగసీని జస్టిఫై చేయడానికి వాళ్ళ అమ్మగారు సాధారణ సాంప్రదాయం ఏముంటుంది, భర్త చనిపోయినప్పుడు భార్యకి టికెట్ ఇవ్వడం అనేది సాంప్రదాయం చాలా రోజులు బట్టి జరుగుతుంది. సో ఆ ప్రాస్పెరిటీలో విజయమ్మ గారికి అవకాశం కల్పించబడి తర్వాత జరిగిన పరిణామంలో విశాఖలో నుంచి ఎంపీ టికెట్. ఇది తప్ప మళ్ళీ ఫ్యామిలీ ఇనిషియేషన్స్ ఏమైనా కనబడ్డాయి మీకు? లేదు. తర్వాత తదనంతరం జగన్మోహన్ రెడ్డి నెలదొక్కుని రాజకీయం చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ప్రెజెన్స్ ఏమైనా కనబడిందా? లేదు. అంటే పులివెందుల్లో ఏదో ఆ ఒక్క నియోజకవర్గంలో ఏదో ఫార్మాలిటీకి ప్రచారానికి వైఎస్ భారతీయ భార్య భర్త నియోజకవర్గంలో భార్య ప్రచారం చేయడం సర్వసాధారణం. కుప్పంలో భువనేశ్వరం గారు వచ్చారు కదా క్యాంపెయిన్ చేయడం ఎప్పటి నుంచి క్రియాశీల రాజకీయం కాదుగా. అది క్రియాశీల రాజకీయం అని ఎలా అంటారు? అయిపోచ్చు. తన తండ్రికి పెద్ద కూతురు వారసురాలు, ఆ అమ్మాయి రాజకీయ రంగేటమా, తను చదువుకున్న చదువు, తన ఎస్టాబ్లిష్ అవుతున్న విధానం, వాళ్ళకి బిజినెస్ ఎంపరర్ ఉందండి. భారతీయ సిమెంట్స్ కానీ ఆవిడకి సరస్వతి ప్రాజెక్ట్స్ ఇలాంటి ఎగ్జాంపుల్ ఎన్ని చెప్పొచ్చు ఆవిడకి. అలా టెంపరీ ఆవిడ టేక్ ఓవర్ చేస్తారని ఆవిడ డిబేట్ పెడితే గర్వించదగ్గ విషయం. వాళ్ళ బ్రాహ్మణం ఉంది, చక్కగా బిజినెస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుని ముందుకు తీసుకెళ్తుంది. హెరిటేజ్ షేర్లు ఏ విధంగా పెరుగుతున్నాయి. దట్స్ దర్ కాంపిటెన్సీ అండ్ ఎబిలిటీ. ఎవరు మన బ్రాహ్మణం భర్త లోకేష్ గారు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నారు, వాళ్ళ మామగారు సొంత ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నారు. ఈవిడ కూడా వచ్చేస్తుంది అంటే కుప్పం నుంచి నెక్స్ట్ నిలబడిపోతున్న దిక్కుమాల ఆర్టికల్ ఎవరైనా రచడం అనుకోండి, ఎలా బుర్ర జ్ఞానం ఏడిసిందని మాడాలి ఆవిడ. అసలు ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళు అసలు ఏ ప్రాస్పెక్ట్లో మీరు కడప అంటారు? కడప అవినాష్ రెడ్డి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్తో అతను నిలబడి ఉన్నాడు, గెలిచాడు, కన్సాక్టివ్గా 3 సార్లు గెలిచిన ఎంపీ. తలా తోక ఏముండదు, ఎద్దినిందంటే తోడగట్టడమే. ఇదేమో మొదటిసారి వెళ్ళాడు. ఎంతకన్నా ముందు కూడా అమ్మాయి గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళాడు. ఎంతకన్నా ముందు అమ్మాయి చదువుకుంటున్నప్పుడు 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలు ఉన్నాయి, అప్పుడు కూడా వెళ్ళి రాసేసారా? అంటే చదువు అయిపోగానే పెళ్లి చేసేయాలి, చదువు అయిపోగానే రాజకీయ ఉద్యోగం చేసేయాలి, చదువు అయిపోగానే రాజకీయాలకు తీసుకొచ్చేయాలన్నాక ఇది అక్కడ ఇది తల జగన్మోహన్ రెడ్డి అంటే మామూలుగానే భయం. ఆవిడ అసలు ఆడపులి ఆ పిల్ల.